తెలుగు ప్రేక్షకులకు తమిళ హీరో విజయ్ దళపతి గురించి స్పెషల్గా ఇంట్రడక్షన్ అవసరం లేదు. విజయ్ కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఫ్యాన్స్ను సంపాదించుకున్నారు. అందుకే విజయ్ చేసే ప్రతి సినిమాని తెలుగులో కూడా డబ్ చేస్తూ ఉంటారు. విజయ్ సినిమాలు ఇక్కడ తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్లుగా నిలవడం మరో విశేషం. అయితే విజయ్ ప్రస్తుతం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. సినిమాల హిట్టు ఫ్లాప్లతో పెద్దగా సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటూ విజయ్ దూసుకుపోతున్నారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి కూడా మనందరికీ తెలిసిందే. హీరో రజనీకాంత్ ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఇటీవల జైలర్ సినిమా కోసం రజనీకాంత్ భారీగా రెమ్యూనరేషన్ అందుకున్న సంగతి తెలిసిందే. 600 కోట్లకు పైగా వసూలు చేసిన జైలర్ సినిమాకు రజనీకాంత్ రెమ్యూనరేషన్ దాదాపు 210 కోట్ల వరకు తీసుకున్నట్టు సమాచారం. అయితే ప్రెజెంట్ దళపతి విజయ్ కూడా రజనీకాంత్ ని మించి రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట. ఇటీవల విజయ్ నటించిన లియో సినిమా కూడా 600 కోట్లకు పైనే కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. దీంతో విజయ్ కూడా తన రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్టు సమాచారం. విజయ్ తన 69వ సినిమా కోసం ఏకంగా ఈసారి 250 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి తమిళ ఇండస్ట్రీలో ఇదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ప్రెజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో పడగానే తెగ చక్కర్లు కొడుతుంది. అయితే విజయ్ 69వ చిత్రాన్ని వినోద్ డైరెక్ట్ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ అండ్ డివివి ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఆడియన్స్ ముందుకు రాబోతుందట. మరి ఈ సినిమాకి విజయ్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయంలో ఎంత నిజముందో ఏమో గానీ ప్రెజెంట్ 250 కోట్ల రెమ్యూనరేషన్ వార్త మాత్రం గట్టిగా వైరల్ అవుతుంది.